హాయ్ ఫ్రెండ్స్, ప్రసాద్ కాలరీ గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చి నా వ్యాన్ అండి. నా వ్యాను సైలెన్సర్ ఒకటి బెజ్జం పడిపోయిందని చూసాను, ఇప్పాను. తీరా చూస్తే అది మొత్తం సైలెన్సర్ ఏమైందంటే ఇరిగిపోయింది. స్టార్ట్ చేస్తుంటే పెద్ద శబ్దం వచ్చి బీభత్సంగా అడవుడు చేసేస్తుంది. సైలెన్సర్ ఇరిగిపోయిందండి. దాన్ని వెల్డింగ్ చేయించాలి. షెడ్ కాడికి వెళ్ళి మెకానిక్తో ఇప్పి వెల్డింగ్ చేద్దాం అనుకున్నా. సర్లే, ఇంతలో మనం ఖాళీ కదా ఈరోజు, ఇంటికాడే ఇప్పుదాం కదా అని ఇంటికాడే ఎప్పుడు మొదలెట్టాను. ఎలాగ మనకి అలవాటు ఉంది, తెలుసున్న పనే కదా, మందే కదా అని ఇంటికాడ ఎప్పుడో మొదలెట్టాను వ్యాను సైలెన్సర్. ఈరోజు అయితే సైలెన్సర్ ఇప్పుతున్నాను. ఇప్పుడు ఈరోజు వీడియో అదే. హాయ్ ఫ్రెండ్స్, ప్రసాద్ కాలర్ గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నా వీడియోస్ వస్తూనే ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో వెళ్ళి వారు కూడా చూసి సబ్స్క్రైబ్ చేస్తానికి ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు అయితే ఇదిగో సైలెన్సర్ అయితే ఇప్పాను ఫ్రెండ్స్. ఇప్పి వెల్డింగ్ షాప్ కూడా తీసుకెళ్ళి వెల్డింగ్ చేయించేది కూడా వీడియో తీద్దాం అనుకున్నా. కరెక్ట్గానే ఇక్కడ ఇప్పి వెల్డింగ్ షాప్ కాడికి వెళ్ళేప్పటికి దారిలోనే ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎలా అంటే ఇంకా అస్సలు ఎంతసేపు చూసినా అవతల దగ్గర గంటన్నర కురిసింది వర్షం. ఇంకా వర్షంలోనే వెల్డింగ్ చేయించి ఇంకా అక్కడి నుంచి తీసుకుని వచ్చాను. ఇంకా దారిలో కూడా ఇంక లేట్ కూడా అయిపోయింది. వచ్చిన తర్వాత ఇంకా వర్షం వస్తుంది కదా, ఆగుదో తగ్గిందో బిగిద్దాం అనుకున్నాను. మళ్ళీ లేట్ అవుతే ఇంకా అలాగ అయిపోద్ది, మళ్ళీ ఎలా అవ్వదు, వర్షం తగ్గేటట్లేదు కదా అనేసి ఇంకా వర్షంలోనే బిగిత్తం మొదలెట్టాను. వర్షంలోనే బిగిస్తున్నాను. ఇంకా అలాగ వీడియో తీసుకుంటాను వర్షంలోనే. వర్షం మట్టుకు ఆగుతులో చాలా గట్టిగా వచ్చింది. నా సైలెన్సర్ ఇరిగిపోయింది కదా, ఇరిగిపోయింది. కుండ కూడా బెజ్జు పడ్డది, అది కూడా చేయించాను. ఇంకా పని అలాగే ఇప్పాను కదా, మళ్ళీ తర్వాత దానికి వెల్డింగ్ చేయించాలి, సపరేట్గా ఇంకోసారి ఇప్పాలి, మళ్ళీ ఇంకోసారి చేయించాలి. డబల్ పని అయిపోద్ది అనేసి మొత్తం సైలెన్సర్ అయితే ఇప్పేసాను. మొత్తం సైలెన్సర్ అయితే తీసేసి మొత్తం 2 దిక్కుల బెజ్జాలు ఎడిపోయింది. 2 దిక్కుల వెల్డింగ్ అటు చేయించాను. చేయించి తీసుకొచ్చాను. అది బిగిస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఏమైనా వర్షం తగ్గుద్దేమో అని చూస్తున్నాను. వర్షం అయితే తగ్గుతలేదు, ఇంకా రేజే అవుతుంది తప్ప. జాగ్రత్తగా ఇంకా బండి కింద దూరాలి. ఇప్పుడు బండి కిందకి దూరి వేయాలి, ఎలాగని ఆలోచిస్తున్నాను. వర్షం తగ్గితే మంచిది, తగ్గకపోతే ఇంకా అలాగే వర్షంలోనే బండి కింద దూరి వేయాలి. నేను అవుతే ఈరోజు వీడియో ఇది తీద్దాం అనుకోకున్నాను. నేను ఈ వీడియో తీస్తాం, వర్షం మొత్తం ఆటంకం మొత్తం ఫుల్ వీడియో ఇంకా తీద్దాం అనుకున్నది, అవ్వలేదు. ఇంక వెల్డింగ్ అటు చేయించడం తీసుకెళ్తాం అంటాను. అందుకే కొద్దిగా లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది అనేసి తగ్గించాను. ఇంకా వీడియో షార్ట్ చేసి మీకు అంత లాంగ్ వీడియో ఎట్టకూడదు అనేసి షార్ట్ చేసి చూపిస్తున్నాను. అది స్టార్ట్ చేసి బిగిస్తున్నాను సైలెన్సర్. ఇప్పుడు వ్యాన్కి బిగించాలని, నా వ్యాన్కి ఏంటంటే మనది వ్యాను తెలుసున్న దాని మీద మనం చేసుకోవడం వలన తప్పేం లేదు. నాకైతే ఇలాంటి అలవాటు ఉంది. ఆల్రెడీ అంతకుముందు వీడియోలు కూడా చూసే ఉంటారు ఫ్రెండ్స్. వాటర్ ట్యాంక్ లీకేజ్, వాటర్ వేస్ట్గా పోతుంది అనేసి వేస్ట్ అవ్వకుండా ఎలా చేశానో అలాంటి ఏంటి ఎలక్ట్రికల్ ఏంటి ఇలా వ్యాన్ ఏంటి ఏదైనా సరే చిన్నవి ఉంటే నేను సొంతంగా చేసుకోవడం అలవాటు. నాకు బయటికి వెళ్ళను. ఒకవేళ నా కుదరదు, నాకు అవ్వదు, నాకు అవుతలేదు అంటేనే నేను బయటికి వెళ్ళి బయట మెకానికల్తో కానీ లేకపోతే ఎలక్ట్రిషియన్తో కానీ చేయించాను. ఎలక్ట్రికల్ పని కూడా నేనే ఇంట్లో చిన్న పనులు ఏమైనా ఉన్నా సరే నేను సొంతంగానే చేసుకుంటాను. బయట దాకా వెళ్ళను, బయటికి ఇవ్వను. ఇలాగ వ్యాన్ పని అయినా చిన్న పని ఏదైనా సరే నేనే చేసుకుంటాను. నాకు ఒకవేళ అవుద్ది కానీ కొద్ది డౌట్ ఉందంటే మెకానిక్ ఫోన్ చేసి ఇది పరిస్థితి ఏంటి అని అడిగి మెకానిక్ ద్వారా అడిగితే నేను చేసుకుంటాను. లేదు మనకు అవుతలేదు, ఇది మెకానిక్ వెళ్ళాలంటే అప్పుడు షెడ్కి వెళ్ళి మెకానిక్తో చేయించుతాను అక్కడ చేయవలసిన పనులు. లేదు మనకు అవుతుందంటే కనుక నేనే చేసుకుంటాను ఇలాగ నా వ్యాన్ పనులు. సైలెన్సర్ అయితే బిగిస్తున్నాను.
బిగించిందో స్టార్ట్ చేసి చూడాలి కరెక్ట్గా సెట్ అయింది, లేకపోతే వెల్డింగ్ ఎక్కడన్నా బెజ్జాలు ఎక్కడన్నా ఉండిపోయినాయా ఏంటన్నదే. అక్కడ వెల్డింగ్ చేసిన కాడ వస్తే బెజ్జాలు ఏం లేవు అన్నాడు, మొత్తం చూసాడు లోపలికి, స్మోక్ కూడా ఇట్టు చూసాడు, రాలేదు బయటికి, బాగానే ఉంది. అది మనం బిగించి స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉందన్నది చూడాలి. ఇప్పుడైతే బిగిస్తున్నాను. అదండి నా సైలెన్సరు, నా వ్యాన్ పని. ఇలాంటి వ్లాగ్స్ చేస్తాను ఇంకానే, ప్రతిదీ కూడా ఏదైనా సరే నేను చేసేది ఏదైనా సరే చేసి వీడియోలో పెడతాను. నా వీడియోస్ చూడండి, నన్ను ఆదరించండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మట్టుకు మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు లైక్